పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాకిస్తాన్కు ఓ రకంగా చావు దెబ్బ తగిలింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు అఖిలపక్ష సమావేశంలో నెక్స్ట్ ఏం చేయాలన్న దానిపై కీలక చర్చ జరిపారు. ఈ వరుస పరిణామాలు భారత్ వేస్తున్న బలమైన అడుగులతో దాయాది వెన్నులో వణుకు మొదలైంది. ఇంతకీ భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఆంక్షలు చర్యల తర్వాత భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? పాక్ పాపం పండే రోజులు దగ్గర పడ్డాయా? కాశ్మీరంలోనే కుంకుమ పువ్వెందుకు పూస్తుందో నాకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నట్టుండి పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది. సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటకొస్తుంది. అక్కడ రేపు పల్లకీలెక్కి ఊరేగాల్సిన పెళ్లి కొడుకులు ఇవాళే పాడెక్కుతారు. ఆ లోయలు హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయి. భరతమాత కిరీటం ఒరుసుకుని నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది. బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకుని మళ్లీ అంతర్ముఖుడైపోతాడు. అప్పుడెప్పుడో తనికెళ్ల భరణి రాసిన కవిత. ఆ ఎరుపు రంగు సిర ఇంకా తడిగానే ఉంది. ఇంతలోనే మరోసారి ఉగ్రవాదం పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ముష్కర మూకల స్వైర విహారంతో కశ్మీరం మళ్లీ ఎరుపెక్కింది. ప్రకృతి మాత ఒడిలో పిల్ల పాపలతో హాయిగా సేద తీరుతామని పహల్గాం చేరుకున్న పర్యాటకులకు పీడకలే మిగిలింది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు, ఇది మన దేశంపైన జరిగిన క్రూరమైన దాడి. దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మన దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్లోనే ఉంటాయి. పహల్గాం ఘటన తర్వాత భారత ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది, కొన్ని ఆంక్షలు విధించింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీరులో సాధారణ పరిస్థితులు తిరిగొచ్చాయని కేంద్రం చెప్పింది. మరి పహల్గాం దాడి దేనికి సంకేతం? పహల్గాంలో జరిగినటువంటి దాడికి పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు ఎంతవరకు కారణం? కశ్మీర్పై పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు పహల్గాం దాడికి మధ్య సంబంధం ఉందని భావించవచ్చా? సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం పాక్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇవి కాక మన దగ్గరున్నటువంటి ఆప్షన్లు ఏంటి? పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయితే అది దక్షిణాసియాలో అణు సంఘర్షణకు దారి తీస్తుందా? పాకిస్తాన్పై దాడి చేయాలని భారత్ నిర్ణయించుకుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనకు మద్దతుగా నిలుస్తారా? పహల్గాం దాడులను కొందరు హిందూ ముస్లిం వివాదంగా ఎందుకు చూస్తున్నారు? ఇది ఎవరికి లాభిస్తుంది? జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఇస్లామిక్ గుర్తింపులను ఎందుకు వదులుకున్నాయి?